మధురాతి మధురము కాదా నన్ను మార్చిన ప్రేమ, వరపురానిది కాదా నాదు యేసుని ప్రేమ, మధురాతి మధురము కాదా నన్ను మార్చిన ప్రేమ, వరపురానిది కాదా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపపు బ్రతుకున నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేళలో, పాపపు బ్రతుకున నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేళలో, దేవుడాని ప్రేమతో నన్ను చెంత చేర్చుము ఇలా నిత్యము, దేవుడాని ప్రేమతో నన్ను చెంత చేర్చుము ఇలా నిత్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగెను నా మదిలో, సుందరుడా ఒకసారి నా ఆశ తీర్చవ మనసారా. నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగెను నా మదిలో, సుందరుడా ఒకసారి నా ఆశ తీర్చవ మనసారా. దేవుడా నీ ఆత్మతో నన్ను చెంత చేర్చుము ఇలా నిత్యము, దేవుడా నీ ఆత్మతో నన్ను చెంత చేర్చుము ఇలా నిత్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. నాను యేసుని ప్రేమ, మధురాతి మధురము కాదా నన్ను మార్చిన ప్రేమ, వరపురానిది కాదా నాదు యేసుని ప్రేమ, మధురాతి మధురము కాదా నన్ను మార్చిన ప్రేమ, వరపురానిది కాదా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, శోధనలో నిల్చోండి, శోధనలో నిలబడాలి. ఎంతమంది నిలబడ్డారో వారి జీవితాల్లో తప్పు చేయడానికి ఒప్పుకోలేదు, నిలబడ్డారు కానీ పొరపాటు చేయడానికి ఒప్పుకోలేదు. అంత గొప్ప ఆ దేవుని మాట విన్నటువంటి బిడ్డలు. కాబట్టి ఈరోజు వాళ్ళని చూసి మనం జీవిస్తున్నాం. దేవుని వాక్యం మనం చూసుకుందాం. యాకోబు పత్రిక
12, 13, 14, 15 వచనాలు. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు అని ఎవరినీ శోధింపడు కనుక ఎవడైనాను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా శోధన వస్తే ఇది దేవుని వల్ల వచ్చింది అనకూడదు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీ మనసులో పెట్టుకోవాలి. ఏమని చెప్తున్నారంటే ఇది దేవుని వల్ల వచ్చింది కాదు, శోధన సహించువాడు ధన్యుడు. ఎవరు సహించారు? మనం చూసుకుంటున్నాం. మరి యేసేపు సహించాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎట్టు పరిస్థితుల్లో అబద్ధం ఆడడానికి వారు ఒప్పుకోలేదు. ఏంటండి, ఆ అధిక ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించాలని అనుకోలేదు. మొర్దెకై కానీ, ఎస్తేరే కానీ, దానియేలే కానీ, ఇంకా చూస్తున్నాం అనేక మంది బైబిల్లో ఉన్నారు, పౌలు, సీలలే కానీ వీళ్ళ జీవితాల్లో దేవుణ్ణి చూపించారు. దేవుడు అంటే ఏంటో తెలిసేలా చేశారు. కాబట్టి మనకేదైనా శోధన వస్తే ఏం చేయాలో భరించాలి, నిలబడాలి. అబ్బా దేవుడేటి ఇలా పెట్టాడు, దేవుడు పెడితే నిన్నెందుకు పుట్టిస్తాడు? దేవుడు మనిషితో మాట్లాడాలని ఆశపడి ఆయన మనిషిని చేసుకున్నాడు. ఆ మనిషి పాపం చేసినప్పుడు దేవుని కోపం వచ్చింది. అప్పుడు తాను చేసిన ఏదోను తోటలో ఉండకుండా బయటికి తగిలేశాడు. ఎంత బాధపడ్డాడో దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎంత బాధపడ్డాడో. పరలోకంలో బోల్డు మంది ఆయన దగ్గర ఉన్నారు. దోతలు, కెరూబులు, శరాపులు, ఏంటండి కోట్లాది కొలది దోతలు ఉన్నారు. వాళ్ళు ఆయనకి నిత్యము పరిశుద్ధులని అక్కడ పొగుడుతున్నారు, పాటలు పాడుతున్నారు, గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అంతమందిని వదిలేసి భూమిని తయారు చేసి పార పలుగు పట్టుకొని వచ్చి తవ్వి నేల మన్ను తీసి ఆ మంటిని తడిపి తర్వాత ఆయన రూపంలో చేసుకొని ఆయన ఊపిరి ఊది ఏంటండి ఒక మనిషిని తయారు చేశాడు, చక్కగా తయారు చేశాడు. దేనికోసం? మానవుడితో సహవాసం చేయడం కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మానవుడితో సహవాసం చేయడానికి దేవుడే చేస్తే ఏం చేశాడు? పాపం చేయడం మొదలుపెట్టాడు. పాపం చేశాడు. అది పెద్దదని అనుకో, మనమైతే అది పెద్ద విషయం అని అనుకుంటాం. ప్రతి చిన్నది కూడా దేవుడు పాపం అనేది చెయ్యకూడదు. చేతుల ద్వారా, కంటి ద్వారా, కాళ్ళ ద్వారా, ఇంకా దేని ద్వారా అయినా సరే పాపము చెయ్యకూడదు. నువ్వు నాలాగుండాలి, నా కొడుక నువ్వు నాలాగుండాలి, నా కుమార్తె నువ్వు నాలాగుండాలి, అంతే. అటు ఇటు చూడకూడదు, లోకం వైపే చూడకూడదు, నా వైపే చూడాలి, నా రాజ్యంలో ఉండాలి, నా సింహాసనం మీద ఉండాలి, నేను తింటున్న భోజనం మీరు తినాలి అని ఆశపడి ఆ మానవుడు చేసి ఏదోన్లో పెట్టి అతను ఒంటరిగా తిరుగుతుంటే ఇష్టం లేక ఒక స్త్రీని కూడా తయారు చేసి ఆయనకి జతగా ఇచ్చాడు. ఇద్దరు మధ్యలోకి ఏమొచ్చింది? ఆకాశం పరలోకం నుంచి తోలేశాడు దేవుడు. ఆలోచించాడంతే. ఏంటండి, లూసిఫరు మనసులో ఆలోచించుకున్నాడు. అందుకే హృదయాన్ని జాగ్రత్త పెట్టుకోమంటున్నాడు దేవుడు. నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో, నీ హృదయాన్ని జాగ్రత్త పరచుకో. నీ హృదయం ఏది ఉండకూడదు నీ హృదయంలో, దేవుని వాక్యం తప్ప. నా కుమారుడా, నా పట్టుదలతో నా మాటలు నీ హృదయంలో పెట్టుకో, నీ హృదయాన్ని భద్రపరచుకో అని దేవుడు చెప్తున్న మాటలవి. అయితే ఇక్కడ ఏం చేశాడు లూసిఫరు? ఎప్పుడైతే ఆలోచించుకున్నాడో దేవుడికి తెలిసిపోయింది. ప్రతి మానవుడిలో కూడా ఉన్న ఊపిరి ఆయింది. ఇంకా నువ్వు సంవత్సరానికి ఏవో చేస్తావంటే ఇప్పుడే చెప్తాడు ఆయన. సంవత్సరానికి ఏదో పాపం చేస్తావంటే ఇప్పుడు మాట్లాడతాడు నీతోటి. అంటే అది అలా జరుగుతుంది కాబట్టి నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? అది చెయ్యకు, ఆ పాపం చెయ్యకు అని నీతో మాట్లాడుతున్నాడు. ఆయన తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన్నే చూడాలి, ఆయన మాట వినడం నేర్చుకోవాలి, జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. శోధన వచ్చింది. సాతానుడు ఎక్కడ తగిలేశాడు? భూమి మీదకి. ఎహెజ్కేలు ఇంటికి 28 చదవండి.
ఎక్కడ తెలిసి కాలుతున్న రాళ్ల మధ్యలోకి వచ్చాడు సాతానుడు. ఇప్పుడు మనుషుల్ని నువ్వు చేసిన మనిషిని నేను పాడు చేస్తాను అని సాతానుడు తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి ప్రతి మనిషిని శోధన భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు. ఏం చేయలేము, ఏమీ చేయలేము. ఒక అడుగు అటు వేయలేము, ఇటు వెనక్కి వెళ్ళాం, ఇటు ముందుకెళ్ళాం, ఏమీ చేయలేము. అయితే దేవుడే నీ కోసం దిగొస్తాడు. నమ్ముతున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నీ కొరకు దిగొస్తాడు. ఆయన మాట్లాడి నీకేదో చేస్తాడు. నిలబడితే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరినీ శోధింపడు. కనుక ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును. చూడండి, పాపము పరిపక్వమై మరణము కనును. కాబట్టి ఏముందో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఉదయకాలం లెగిస్తుంటే ఏమి చేస్తున్నామో, ధర్మంగా ఉన్నామా, న్యాయంగా ఉన్నామా, యథార్థంగా ఉన్నామా, నీతిగా ఉన్నామా అన్నీ చూసుకోవాలి. అప్పుడు నువ్వు ఆయన వచ్చేటప్పుడు దాన కుమారుడని నేను ఎత్తుకొని పరలోకం తీసుకెళ్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారండి? ఎత్తుకుంటారంటే ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. మీకు తెలీదు, మీరు చూడరు. కొన్ని దినాల క్రితం ఒక ఆయన దూరంగా ఉన్నారు. ఆయన చాలా ఏడుస్తున్నాడు. అతను ఎక్కడున్నాడు? హైదరాబాద్ అవతల ఉన్నాడు. చాలా కిందన పడి ఏడుస్తుంటే నాకు ఇక్కడ కనబడుతుంది. ఆయన చిన్న పిల్లోడిని చేసుకొని తల్లి ఏం చేస్తుంది? ఇలాగ ఎత్తుకొని ఇసురుతుంది. ఎంతమంది తల్లులు ఉన్నారు? మీరు తండ్రులు ఎత్తుకొని ఇసురుతుంది. అలాగే ఎత్తుకొని అతను ఏడుస్తున్నాడు. ఈయన ప్రభు అయితే ఎత్తుకున్నాడు. అతను పెద్ద మనిషి, పెద్దోడు, కానీ చిన్న పిల్లడు, అదే ముఖం. తర్వాత ఏమైందో ప్రార్థన చేస్తాను, ఏమీ జరగకూడదు ప్రభా, ఏమవుతుందో తెలియదని. అప్పుడు నేను చెప్పాను, 5 రోజులు అయిందమ్మా నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. నేను ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తున్నాను, చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాను అన్నాడు. దేవుడి మాట కరెక్టేనా? దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న పిల్లడిగా మారిపోయి ఆయన ఎత్తుకున్నాడు. మన కష్టాల్లో, మన నిందల్లో, మన అవమానాల్లో, మన బాధల్లో మనతో కూడా ఉండి ఆయన మనల్ని ఎత్తుకుంటాడు, అత్తుకుంటాడు కూడా. ఈ విషయాన్ని గమనించాలి. శోధనలో నిలబడి ఉండాలి. ఒక్క మాట నీ నోటమ్మటి రాకూడదు. ఒక్క మాట ఎక్స్ట్రా నీ నోటు రాకూడదు. నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? భూమి ఆకాశాలు కలగజేసిన దేవుడిని నమ్ముకున్నావు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు వెనక్కి తిరిగి మాట మాట్లాడు. నా తండ్రి నా జీవితంలో ఏదో కష్టం ఉందనుకోండి, నా తండ్రికి ఇష్టమై ఉన్నది, నేను భరిస్తానని నువ్వు భరించాలి. కానీ నువ్వు వెనక్కి తిరగకూడదు, నోటమ్మట మాట ఆడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసుకుందామండి దేవుని వాక్యం. పేతురు 1వ అధ్యాయం చూసుకుందాము. పేతురు రాసిన పత్రిక 5, 6, 7 వచనాలు. 1 పేతురు 1వ అధ్యాయం 5, 6 వచనాలు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్యమును పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరతను బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలము కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో ఈ శోధనలో విశ్వాసాన్ని పట్టుకోవాలి. చూడండి, ఈ మిలిటరీ వాళ్ళు ఆ మిలిటరీలో జాయిన్ అయినప్పుడు చాలా బాధలు పెడతారట వాళ్ళని. ఒక 2 సంవత్సరాలు ఒక పెద్ద నది ఉంటుందట, అవతలికి తాడు కడతారు, కింద నీళ్ళు, ఇటు నుంచి చేత్తో అవతలికి దాటి వెళ్ళాలి. పారాచూట్ నుంచి ఏం చేస్తారు? తోసేస్తారట కిందకి. అది ఎక్కడో విడితే అక్కడ పడతారు. ఇలాంటి ట్రైనింగ్లు అన్నీ ఉంటాయి. ఒక ఆయన మాకు తెలుసును,
మాకు తెలిస్తే ఆయన చెప్పారనమాట. ఆయన అప్పుల్లో అన్నయ్య అంటుండేదాన్ని, నా బాధల్లో ఆయన తెలుసును, అమ్మ ఇలాగ జరిగేదమ్మా అని చెప్పేవాడు ఆయన. ఆఖరికి రిటైర్ అయిపోయిన తర్వాత ఈ మిలిటరీ వాళ్ళకి ఏవో బాటిల్స్ ఇస్తారట. అయితే నాకు తెలీదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా కూర్చుంటే గీతల్లాగా బాటిల్ కనబడుతుంది. ఇలాగా, అన్నయ్య మీ ఇంట్లో బాటిల్స్ కనబడుతున్నాయి ఏంటి అని అడిగాను. బాటిల్స్ కనబడుతున్నాయి అంటే, అమ్మా దేవుడు నీకు చెప్పేశాడమ్మా అంటున్నాడు. నేను బ్రాందీ నాకు ఇస్తారు, నేను తాగను కదా, ఆ తక్కువ రేటుకి వచ్చింది ఎక్కువ రేటుకి డబుల్ రేటుకి నేను అమ్ముతాను. ఈరోజు పట్టుకొస్తుండగా అన్ని బాటిళ్ళు బద్దలైపోయి చాలా బాధతో ఉన్నాను అన్నాడు. ఎవరికి తెలుస్తాయి? దేవునికి మహిమ కలుగునుగాక. అయితే నేనన్నాను, ఇటువంటి పనులు చెయ్యొచ్చా? డబ్బులు కాదు కదా, త్రిబుల్ పో, నీకు ఇచ్చిన డబ్బులు ఒకవేళ 3 వంతులు ఇచ్చినా లేదా 10 వంతులు ఇచ్చినా ఇది చెయ్యొచ్చా అన్నాను. చెయ్యకూడదమ్మా, నా పరిస్థితిని బట్టి నేను ఎలా చేస్తున్నాను. లేకపోతే గింజన్నం తినండి, లేకపోతే చారు వేసుకొని తినండి, ఈ పని చేయకూడదు అన్నాను. అనేసి ఇంకా అక్కడ కూర్చోలేదు, ఇంటికి వచ్చేసాను. చాలా ఏడ్చి ఒప్పుకొని మీరు విడిచిపెట్టాలి ఏదేమైనా మీరు అని చెప్పి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంకాలం మా ఇంటికి వచ్చాను. అమ్మా నిజమేనమ్మా నువ్వు చెప్పిన మాట, మన దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయన ఏదైనా చేయగలడు. నేను ఈ పని చేయడం ఇష్టం లేక నీ ద్వారా నాతో మాట్లాడాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను సంతోషిస్తున్నాను, నేను మానేస్తాను అన్నాడు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం అంటే అది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది వాక్యం చెప్తుంది, మీరు నానా విధములైన శోధనలు మీకు వస్తాయి. ఇక్కడ వాక్యం చదవడం నేర్చుకోవాలి, బుర్రలో పెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. అంతేగాని తిరిగి మాట్లాడకూడదు. నువ్వేం చేస్తున్నావు? బైబిల్లో మాట ఉంటుంది, 49వ అధ్యాయం చూసుకుందామండి. యెషయా గ్రంథం 14వ వచనం చదువుదాము. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక దగ్గర ఏముంటుందంటే 44లో ఎక్కడ ఏముంటుందంటే ఏంటంటే, మంటి కుండ పెంకుల్లో ఒక పెంకై ఉండి చేసిన వారితో వాదించువానికి శ్రమ. నువ్వేమి కన్నావు, ఏమి చేశావు అని స్త్రీతో చెప్పిన వానికి శ్రమ. బైబిల్ చదువుతున్నాము, మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏముంది? నిజంగానే శరీరంలో బాధలు ఉన్నాయి, నిజంగానే శోధన ఉంది, నిజంగానే బాధ ఉంది, నిజంగానే పరిస్థితి భయంకరంగా ఉంది. కానీ నీకేమని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు? స్త్రీతో కనిందని చెప్పొద్దు, నువ్వు ఇలాగ ఎందుకు కన్నావు? ఇలాగ మంటి కొండ పెంకుల్లో పెంకై ఉండి వాదించువారు అంటే అదొక శోధన, దేవుడి మీద తిరగబడ్డం. వాదించువానికి శ్రమ. అందుకే నోటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ నీ దగ్గరకు వస్తే రాని, పోతే పోని, నువ్వు మాత్రం చెప్పవలసింది చెప్పాలి ఖచ్చితంగా. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నేను నిజంగా దేవుని బిడ్డనైతే చెప్పమనేది చెప్పాలి, బైబిల్లో ఉన్న మాట మాట్లాడాలి. తర్వాత వాళ్ళ ఇష్టం ఏం చేసుకుంటారో. కానీ దేవుడు జాగ్రత్త అని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, శ్రమల్లో నిలబడే ఉండాలి. దేవుడు ఏం చేస్తాడో చేస్తాడు. ఆయన ఏదో చేస్తాడు, నీ జీవితంలో చేస్తాడని నమ్మకం ఉందా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏదో చేస్తాడు. నా కోసం ప్రాణం పెడితే నీ కోసం చెయ్యడా? మన కోసం ప్రాణం పెడితే ఆయన కార్యం చేయకుండా ఆగిపోతుందా? మనం ఇటువంటి మాటలు తిరగబడ్డం, దేవుని మీద తిరగబడ్డం, ఆయన చేసిన చేతి పనుల మీద తిరగబడ్డం ఎప్పుడైతే చేస్తామో కార్యం ఆగిపోతుంది, దేవుని పని ఆగిపోతుంది. కాబట్టి దేవుడు చేయవలసిన కార్యం ఆగిపోతుంది. కాబట్టి మంటి పెంకువు నువ్వు జాగ్రత్త. నువ్వు పెంకు, పురుగు వంటి యాకోబు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభా, ఈ పరిస్థితి ఉంది, ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల కలిగించు. ప్రార్థన చెయ్యి, దేవుడు ఆలకిస్తాడు, ఏదో చేస్తాడు ఆయన నీకోసం. నువ్వు నీతిగా ఉండాలి, నిలబడాలి, శోధనలో నిలబడ్డం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. పేతురు రాసిన పత్రికలో శోధన గురించి చెప్తున్నారు, తర్వాత విశ్వాసం గురించి కూడా చెప్తున్నారు. అక్కడ 1వ అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుదురు. మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరతను బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెము కాలము, ఒక్క దినం 1000 దినాలు చేయగలడు, 1000 దినాలు ఒక్క దినముగా చేయగలడు. 1000 దినాలు ఒక్క దినంగా చూస్తున్న దేవుడైన దేవునికి మహిమ కలుగునుగాక. వింటున్నారా? నమ్ముతున్నారా? 1000 దినాలు ఒక్క దినంగా చేస్తాడు, ఒక్క దినాన్ని 1000 దినాలుగా చేస్తాడు. అందుకే దేవుని మందిరంలో కూర్చోండి. మీరు ఒక్క దినము గడుపుట 1000 దినాలు అని లెక్కేసి మానవుని ఇంతగా ఆశీర్వదించి 1000 దినాలుగా చేశాడు దేవుడు. నువ్వు ఎప్పుడు వస్తావు? ఆరాధన అయిపోయాక వస్తావు. ఏచండి, ఆరాధన అయిపోయాక వస్తావు, లేకపోతే పాటలు అయిపోయాక వస్తావు, లేకపోతే ముందే వస్తావు. ఏంటి, అది నీ ఇష్టం. నీకు లెక్క ఏం చెప్పాడు? నిన్ను ఆశీర్వదించాలని ఆశపడిన దేవుడు ఏం చెప్పాడు? 1000 దినాలు లెక్కేసి నీకు ఇచ్చాడు. నువ్వు ఒక్క దినం ఇక్కడ కూర్చుంటే నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, నా బిడ్డలు నాలాగా ఉండాలి, నా సన్నిధిలో ఉండాలని ఆశపడి నిన్ను తయారు చేసిన దేవుడు నీకు తక్కువ చేస్తాడా? నీకు తక్కువ చేస్తాడా? ఇది మాట్లాడకూడదంటే మానేయడమే, ఇది మాట్లాడంటే మాట్లాడటమే. ఇది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, పరలోకంలో నీ స్వాస్థ్యం దాచుంది. చాలామంది అనుకుంటారు తినడానికి లేదండి వీళ్ళకి, కట్టుకోవడానికి లేదు, దరిద్రులుగా వాళ్ళు చూస్తారు. వారినట పరలోకంలోనట గొప్ప భాగ్యవంతులుగా చేశాడట దేవుడు. ఇదే యాకోబు పత్రికలో రాసి ఉంటుంది. పరలోకంలో భాగ్యవంతులట వాళ్ళు. 2వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తనను ప్రేమించే వారి కొరకు తాను వాగ్దానము చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారములు చూపుదురు, మిమ్మల్ని న్యాయసభలకు ఈడ్చుచున్నారు వీరే కదా. చూసారండి, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు మీ వలె మీ పొరుగు వారిని ప్రేమించమని లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యతను ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన బాగానే ప్రవర్తించేవారు అగుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరినండి భాగ్యవంతులుగా చేస్తున్నాడు? ఎవరిని భాగ్యవంతులుగా చేస్తున్నాడు? దరిద్రులని. నాకైతే ఆ మాట అనడం కూడా ఇష్టం ఉండదు, కానీ వాళ్ళు చేసే పనులు బట్టి ఆ మాట మాట్లాడవలసి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి. ఎవరు దేవుడితో సంబంధం కలిగి ఉంటారు? డబ్బులున్న వాళ్ళ దేవుడితో సంబంధం ఉంటుంది. ఆకలేస్తుంది దరిద్రుడికి, కడుపు ఆకలేస్తుంది, బిడ్డలు ఏడుస్తారు, తల్లిదండ్రులు ఏడుస్తారు, కుటుంబం ఏడుస్తుంది. ఎవరిని వెళ్ళడని ఇవ్వరు, వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళ వాటం చూసే ఇవ్వరు. ఏంటండి, దేవుడే వాళ్ళు కార్యం చేస్తే నువ్వెవరు మధ్యలో? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దరిద్రులు కారు, వాళ్ళు ధనవంతులు, భాగ్యవంతులు అని దేవుడే చెప్తున్నాడు. యేసు ప్రభు యాకోబు పత్రికలో ఈ మాటలు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి నాలుకని జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ పేతురు రాసిన పత్రికలో నీ శోధనతో పాటు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, విశ్వాసాన్ని పట్టుకో. పరలోకంలో నీకేముంది? పరలోకంలో ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఎందుకు ఆనందం ఎలాగొస్తుంది? ఆనందం ఎలాగొస్తుంది? నేను నీతిగా ఉన్నాను, నేను చెప్పే మాట అంతా నిజం, నేను యథార్థవంతుణ్ణి. కాబట్టి అక్కడ స్నేహితులతో యోబు అంటాడు, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఏంటి? నేను నీతిమంతుణ్ణి అని యోబు చెప్తాడు. నేను యథార్థతను విడిచిపెట్టలేదు ఏంటి, నేను నీతిమంతుణ్ణి అని వాళ్ళతో చెప్పితే వాళ్ళు చాలా కోప్పడిపోతారు. నువ్వు దేవుడి కంటే ఎక్కువ అని అంటాడు. నేను దేవుడి కంటే ఎక్కువ కాదు, కానీ నేను నీతిమంతుణ్ణి, నేను తప్పు చేయలేదు.
ఎందుకు అలా చెప్పుకోగలుగుతున్నాడు? తను జీవిస్తున్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు యోబు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ బాధ ఎంత భయంకరమైన బాధ, శరీరంలోంచి పురుగులు వస్తున్నాయి. ఏంటండి బాధ, అధికమైన బాధ. అక్కడ నిలబడి స్నేహితులు ఊరక తిడుతుంటే ఈ బాధ భరిస్తున్నాడు. హృదయానికి బాధ, శరీరానికి బాధ. ఏంటండి ఏమి తినలేడు, ఒళ్ళంతా బద్దలైపోయి బ్లడ్ కారుతుంది. ఇటువంటి భయంకరమైనటువంటి శోధనలో నిలబడ్డాడు యోబు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిలబడ్డాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఏమన్నాడు? దేవుని కోపం నా మీదకి వచ్చింది, దేవుని శక్తి నన్ను బాధిస్తుంది, సర్వశక్తుడైనటువంటి దేవుని బాధ నా మీదకి వచ్చింది అంటాడు అక్కడ. కానీ దేవుడు మంచోడు కాదు, నీతిమంతుడు కాదు, ఇంకేమీ అండం. కాబట్టి ఓర్చుకోవడం నేర్చుకోవాలి, నిలబడడం నేర్చుకోవాలి, నోటిని జాగ్రత్తగా పెట్టుకోవడం నేర్చుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూస్తున్న మంచి మాటలు రాశాడు. కడవరి కాలమందు బయలుపరచబట్టు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువల్ల మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరతలను బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలము కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. నశించిపోతున్న సువర్ణం గురించి అక్కడ పేతురు చెప్తున్నాడు 10వ వచనంలో. దేవునికి మహిమ కలుగునుగాక. మీ వలన దేవునికి మహిమ రావాలి. ఇక్కడ మీ వలన దేవునికి మహిమ రావాలి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పియు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమొస్తుంది? మెప్పుయు ఘనతయు మహిమకు. ఈ విషయం ఎంత అమూల్యమైన మాటలు. ఈ 3 మాటల్లో 3 వచనాల్లో ఎంత బాగా దేవుడు దాచి ఉంచాడు. ఎంత స్వాస్యం, ఈ లోకంలో తెలియనటువంటి వాళ్ళకి లేని స్వాస్యము మీకు దేవుడిచ్చాడు. మీకు దేవుడిచ్చాడు కాబట్టి విశ్వాసాన్ని వదలకూడదు. శోధనలో నిలబడి ఉండడం నేర్చుకోవాలి. ఎవరు నిలబడ్డారు? దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు గ్రంథం చూసుకుందామండి. 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షం నందని అనుగ్రహించెను కనుక చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? యెరూషలేములో నుంచి బబులోనుకు వచ్చారు. వీళ్ళు వయసు 12 సంవత్సరాలు. మీరు బాలురు అని ఇక్కడ రాస్తారు, మరి నేను చెప్తున్నాను 12 అని, 12 అనుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభు 12 సంవత్సరాలప్పుడు దేవాలయంలోకి వెళ్ళినట్లుగా వాక్యం ఉంది. సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడే దేవుని ఆలయంలో ఉండి దేవుని కార్యాలు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగా ఈ బాలురు 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 అంటే ఇక్కడ బాలురు మొక్కలు మీ ఈడుగలు అని ఇక్కడ చెప్తాడు నపుంసకుల అధిపతి. ఇక్కడ రాజు పెట్టే భోజనం ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు యెరూషలేములోంచి వచ్చారు. ఈ బబులోన్లో ఆ పిల్లలకి ఏం కావాలి? తిండి దొరకగానే ఏమంటారు? అబ్బా మంచి భోజనం వచ్చింది మాకు అని ఆశపడి తినేయాలని అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు నమ్ముకున్న దేవుడిని యెరూషలేములో వారి తల్లిదండ్రులు బోధించిన బోధ, లేకపోతే దైవ సేవకులు చెప్పిన బోధ, లేకపోతే ధర్మశాస్త్రంలో చెప్పిన బోధ వారి జీవితాలు ఆలకించి వాళ్ళు ఏం చేశారంటే ఈ భోజనం మేము తినకూడదు, మా పూర్వీకులు లేకపోతే మా కుటుంబీకులు లేకపోతే మేము మమ్మల్ని నడిపిస్తున్న సేవకులు ఇది చెప్పారు కాబట్టి ఇది చెయ్యకూడదు అని తీర్మానం చేసుకొని ఇక్కడికి వచ్చి రాజులు పెట్టే భోజనం తినడానికి ఇష్టపడలేదు. అది ఒక శోధన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శోధనలో నిలబడ్డం అంటే ఇక్కడ ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? వీరి హృదయాన్ని చూశాడు దేవుడు. అక్కడ మనుషులు చూడలేదు, వీరి హృదయాన్ని దేవుడు చూశాడు. అందుకే దేవుడికే లోబడాలి, దేవుడు మాటే వినాలి.
దేవుడు ఏం చెప్తున్నా అది చేయడం నేర్చుకోవాలి. అలాగ వీరు ఏం చేశారంటే వారు హృదయం చూశాడు, నపుంసకుల అధిపతి హృదయాన్ని తెరిచాడు, జాలి పుట్టేలా చేశాడు. తర్వాత సంగతి మీకు తెలుసు. వాళ్ళ ముఖాల్లో వెలుగు, కాయగూరలు తిన్నందుకు ఎంతో వెలుగుతో నింపబడ్డారు. నింపబడిన తర్వాత వాళ్ళ ముఖాలు చూశాడు, వీళ్ళ ముఖాలు చూశాడు నపుంసకుల అధిపతి. అలాగే మీ ఇష్టం, మీరు చేసింది మీరు చేసుకోండి అని అక్కడ దేవుడు ద్వారం తెరిచాడు. మనం నిలబడితే దేవుడు అక్కడ తెరుస్తాడు. మనం మాట్లాడిస్తే ఏది జరగదు. ఎందుకు జరగలేదు కొట్టుకుంటారు నెత్తు నోరు. కానీ నేను చేస్తుంది తప్పు, దేవుడి దొద్దంటే నేను చేస్తున్నాను, ఇది తప్పు కాబట్టి నాకేమీ జరగట్లేదు అని అనుకోవడం నేర్చుకోవాలి. నిలబడాలి. పరలోకంలో నీ స్వాస్థ్యం ఎటువంటిదో నీ గుర్తుండాలి. నీ విశ్వాసం ఉంచుకోవాలి. శోధనలో నిలబడడం నేర్చుకోవాలి. ఎందుకు దెబ్బలు కొడుతుంటే కొట్టించుకుంటున్నారు? పౌలు శీలలు వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఏం చేశారని కొట్టించుకోవాలి. అపోస్తుల కార్యంలో మనకు తెలుసు ఏం చేశారని కొట్టించుకోవాలి. ఆ దెయ్యాలు పట్టినావిడి, ఆ సోది చెప్పినావిడి అలాగా సోది చెప్తుంటే అనేక సార్లు అటు వెళ్ళిపోతున్నాడు ఇతను. ఇదిగో దేవుని యేసుక్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించడానికి ఈయన వెళ్ళిపోతున్నాడు. చెప్పిన మాట మంచిదే కదా, మంచి మాట, అందులో చెడ్డ మాట ఏం కాదు. కానీ ఆవిడ ఎటువంటి హృదయం కలిగి ఉంది? దయ్యపు ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఆవిడ. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు అలాగా మాట్లాడుతుంటే పౌలుకి వ్యసనం కలిగింది. పౌలుకి వ్యసనం కలిగి ఏం చేశాడు? యేసు నామములో ఆవిడని వదిలి వెళ్ళిపో అన్నాడు. అంతే, కిందన పడిపోయింది. ఏంటండి, కొట్టుకుంది, దెయ్యం వదిలేసింది. అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి, డబ్బులు వచ్చి కాబట్టి ఆ వ్యాపారం పోయిందని వీళ్ళిద్దరినీ పట్టుకొని కొట్టి 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 బంట్రోతులకు అప్పగించి జైల్లో పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ ఇద్దరు ఉన్నారంటే ఒక 10 మందిని కొట్టివచ్చు. కానీ వాళ్ళు అలాంటి పని చేయకుండా ఎందుకు శోధనలో నిలబడి ఉన్నారు? ఎందుకు నిలబడి ఉన్నారు? కొడుతుంటే ఎందుకు ఊరుకున్నారు? శరీరంలో రక్తం వస్తుంటే దెబ్బలు, ఒళ్ళంతా బాధ, కాళ్ళకి అటు ఇటు కదపకుండా, చేతులకి అటు ఇటు కదపకుండా బొండాలు వేసి బిగించేస్తే నోరెత్తకుండా పాటలు పాడుతున్నారంటే నీవైతే అలాగ ఉండగలవా? చెప్పండి, మీరు ఉండగలరా? మీలో ఎవరైనా ఉండగలరా? ఇటువంటి శోధనలు వస్తే మీరు నిలబడగలరా? ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఒక్కసారి కాసి చూడండి. మీరు ఒక్కసారి దెబ్బలు కాసి చూడండి. నిజంగా పరిశుద్ధాత్మను పొందుకుంటే, నిజంగా దేవుని ఆత్మతో నింపబడితే తల దించుకుంటావు దేవుని నిమిత్తం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీతిగా ఉండి ఎన్ని మాటలైనా కాస్తావు, ఎన్ని దెబ్బలైనా కాస్తావు. ఏంటండి, నా కొరకు నా ప్రభు సిలువలో మరణించాడు, నా కొరకు ఎన్ని దెబ్బలు కాశాడు. ప్రభా, నువ్వు ఇన్ని దెబ్బలు కాసావు, నేను పాపిని, నాకు ఇది జరగాల, నాకు ఈ శిక్ష ఉండాలా, నీకు ఉండకూడదు. కానీ మా కోసం నువ్వే ఈ యొక్క సిలువ మరణం పొందావు. నేను పాపిని కాబట్టి నాకు మంచిది తగలాలి, ఈ దెబ్బలు, ఈ కొట్టాలే వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక సార్లు అనవసరంగా నేను దెబ్బలు కాసినప్పుడు ఆయన సిలువ దెబ్బలు నేను జ్ఞాపకం చేసుకునేదాన్ని. ఏంటండి, నేను చేసిన పాపానికి ఈ శిక్ష ఉండాలే, అలాగే అనుకునేదాన్ని. దేవుడు మహాదేవుడు. ఏమాత్రం మనం ఇసుక రేణువులోకి రేణువు కాదు. కాబట్టి మాటలు జాగ్రత్తగా ఉండాలి, నోరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దానియేలు పరాయి దేశంలో తల్లిదండ్రులు వదిలేసి, కుటుంబస్తులు వదిలేసి, ఊరు దేశాన్ని వదిలేసి బానిసలుగా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇష్టమైన పేర్లు పెట్టుకున్నారు, అయినా ఏమీ అనలేదు. ఏంటండి, తర్వాత ఏం చేశారు? రాజులు భోజనం సిద్ధపరిచారు. మాకొద్దు ఆ భోజనం అనుకున్నారు. పరాయి దేశంలో ఎవరు చూస్తున్నారని భయపడ్డారు, దేవుడు చూస్తున్నాడని భయపడి ఆ శోధనలో నిలబడ్డారు. దేవుడు అతనికి హృదయం తెరిచి వాళ్ళు తినే భోజనం దేవుడు వాళ్ళకు అనుగ్రహించినట్లుగా నిలబడగానే దేవుడు కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జీవిస్తున్నారా అలాగా? మీరు అలాగే జీవిస్తున్నారా? ఎవరికైనా బాకీ ఉంటే డబ్బులు ఇవ్వలేదండి అని అడిగారు అనుకోండి, మా భర్త జీతం తక్కువండి, మా పిల్లలకి జీతాలు లేవండి, మేము అది చేసామండి. అబద్ధాలు ఆడుతారు, వినలేము. డబ్బులు సమృద్ధిగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. వీళ్ళ అబద్ధాలు అవే జరుగుతాయని వాళ్ళకి తెలియదు.
ఏ నోటితో అబద్ధం ఆడతారో ఆ అబద్ధమే వాళ్ళ మీదకి వస్తుంది. అది జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. దానియేలు శోధనలో నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు గ్రంథం చూసుకుందామండి. 2వ సమూయేలు గ్రంథం. పాపంలో పడిపోయాడు ఇతను. 20వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం. ఒకనొక దినమున ప్రొద్దుగుంకుని వేళ దావీదు పడక మీద లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైన చూడగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియా కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. చాలు చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమి చూశాడు దావీదు? పాపాన్ని చూశాడు. ఏంటండి, ఈ వ్యభిచారంలో కొంతమంది నిలవబడలేరు. వాళ్ళ కళ్ళు వాళ్ళ మనసు ఎప్పుడు అదే ఉంటుంది. ఇక దేవుడు ఉండడం ఏంటండి, వ్యభిచారంతో నింపబడినటువంటి దావీదు ఏం చేశాడు? లేవగానే ఆవిడని చూశాడు, అందంగా ఉంది, తెప్పించుకున్నాడు. ఏంటండి, తర్వాత ఆమెకి గర్భిణి వచ్చింది, అది మరి చనిపోయింది, ఇంత జరిగింది. కానీ ఆమెకైతే ఆ జీవితం ఇష్టపడి రాలేదు. దావీదు ఉన్న స్థానంలో రాజు కాబట్టి, రాజు ఏది చేసినా చెల్లుతుంది కాబట్టి ఆమెను తెప్పించుకున్నాడు. ఏంటండి, తర్వాత ఒక హత్య చేశాడు, వ్యభిచారం చేశాడు. అక్కడ నిలబడలేకపోయాడు ఆ సమయంలో. కానీ తర్వాత ఎంత పశ్చాత్తాపం పడ్డాడు. కానీ శిక్ష మాత్రం తప్పలేదు. ఏచండి, శిక్ష మాత్రం తప్పలేదు. పశ్చాత్తాపం పడ్డాడు, పరుపు తేలిపోయినట్లుగా ఏడ్చాడు, కన్నీరు 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 కార్చాడు. అది అలాగ ఉంచబడదు, ఇది ఇలాగ ఉంచబడదు. అయితే ఏం జరిగింది? ఆఖరికి యుద్ధాల్లో విజయం వచ్చింది, చాలా జరిగింది. ఆమెను తీసుకొచ్చి పెండ్లి చేసుకున్నాడు. ఆమె భర్త చనిపోయాడు, ఆమెకు ఒక కొడుకు సొలొమోను పుట్టాడు. ఏంటంటే ఆమె వల్ల తప్పు లేదు కాబట్టి మంచి కుమారుడిని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ఆమె రాజును ప్రేమించలేదు, ఆమె రాజు కావాలనుకోలేదు. కానీ మంచి స్త్రీ కాబట్టి బెత్షెబా దేవుడు ఆమె కుమారుడికి రాజ్యాన్ని అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నిలబడలేకపోయాడు ఆ సమయంలో. ఏంటండి, నిలబడాలి, శోధనలో నిలబడలేకపోయాడు దావీదు ఆ సమయంలో. తర్వాత ఏం జరిగింది? స్త్రీలందరూ, తన భార్యలందరినీ కూడా చెరిపాడు అబ్షాలోము. ఏంటండి, ఇక వారిని ముట్టుకోకూడదని దూరంగా ఉంచాడు భార్యలందరినీ. ఎంత ఆ శిక్ష! అందుకు ఒక పని చేస్తే దానికి ఒక పని ఉంటుంది. ఒక పని చేసి మంచి పని చేస్తే దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది, దానికి ప్రతిఫలాలు ఉంటాయి. తర్వాత దేవుడిచ్చే జీతం ఉంటుంది. ఏంటండి, వాని క్రియలు చొప్పున దేవుడు జీతం తీసుకొస్తాడట. అది మంచిదై ఉండాలి, మంచివారుగా మీరు ఉండాలి, మంచివారుగా మీరు జీవించాలి. అప్పుడు మీకు జీతం వస్తుంది. ఇప్పుడు కనబడలేదు కదండి, మా కంటికి కనబడలేదు, వాక్యమే వింటున్నాము, ఆ విధంగా మేము జీవిస్తున్నాం, కానీ మా పనులు మేము చేస్తామంటే శిక్ష తప్పదు, తప్పించుకోలేరు ఎవ్వరు కూడా. దేవుడు మహా అగ్ని, అగ్నే కదా అనేసి ఇంత తీసి ఒళ్ళో పెట్టుకుంటే కాలదా? సామెతల గ్రంథంలో ఉంటుంది, అగ్ని పాపం కాలకుండా ఉంటుందా? పాపము పరిపక్వమై మరణానికి అంటుంది. ఏమంటారు? చచ్చిపోతే బాగుంటుంది, చనిపోతే బాగుంటుంది. చనిపోతే మామూలుగా మళ్ళీ నరకంలోకి వెళ్తాం కాబట్టి దేవుడే చంపిస్తే బాగుంటుంది. కానీ మేము ఈ పనులు చేస్తున్నాము, దీనివల్ల ఈ శిక్ష వస్తుంది కాబట్టి దీని నుంచి విడిపించబడతామని అనుకోరు. అలాగనుకోకుండా పాపం చేస్తూనే ఉంటారు. పాపం అంటే నిజంగా చెయ్యక్కర్లేదు, వ్యభిచారం చెయ్యక్కర్లేదు, దొంగతనం చెయ్యక్కర్లేదు. నీ హృదయంలో ఉంటే నీ కన్ను పాపం చేస్తే నీ దేహం అంతా చెడిపోతుంది. చాలామంది సినిమాలు చూస్తారు, తాగుడు మానరు. ఎంత చెప్పినా మొన్న ఎవరో ఒక ఆయనకి ఇలా తాగేసి ఏమైపోయింది, లివర్ పాడైపోయింది. చూసారండి, లివర్ పాడైపోయింది. ఇంకొక ఆయన అయితే చనిపోయాడు, తాగేసి చనిపోయాడు. ఇలాగ ఎంతమందినో. ఇప్పుడు దేవుని దగ్గరికి వద్దాం. ఎంతోమంది తాగొద్దు అంటే ఏం చేస్తారు? నువ్వు చెప్పావులే అని వెళ్ళిపోయి తాగేస్తారు. దానివల్ల దేహానికి బాధ, లివర్ పాడైపోయి పచ్చకామర్లు వచ్చేసి ఇంకా ఏవో రోగాలు వచ్చేసి అన్నీ కూడి ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు చచ్చిపోతానా అని ఎదురు చూస్తున్నాడండి. ఏమైంది? పాపము పరిపక్వమై మరణానికి అంటదన్న మాట ఎంత నిజం.
దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి జాగ్రత్తగా బ్రతకాలి. పాపం చేసినప్పుడు నోటి మాట ద్వారా పాపం చేశాడు. ఏంటండి, నోటి మాట ద్వారా పాపం చేస్తారు. కాబట్టి జాగ్రత్త. భార్యను తిట్టడం, కొట్టడం, లేదా భర్తను దూషించడం, భర్తకి అవసరమైంది పెట్టకపోవడం, నువ్వు చెప్పేవాళ్ళ నన్ను ఎదురుగుంట చూడడం, ఇది చెప్పలేదు బైబిలు. నీకేదో ఒక రోజున తీర్పు అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా బ్రతకాలి. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. భర్తకి ఇవ్వాల్సిన గౌరవం భర్తకి, భార్యను ప్రేమించవలసిన భార్యకి ఇవ్వాలి అని బైబిల్ చెప్తుంది. నువ్వు మారిపోతే నువ్వేం చేస్తావు? మారిపోతే ఈ మాటను వింటావు. దేవుని మాటిది. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు అలాగే చెప్తారండి తాగొద్దని. ఎవరికి నష్టమని దేవుడు చెప్తున్నాడు. నేను చేసుకున్నాను రా అబ్బాయి నిన్ను, అమ్మ నిన్ను చేసుకున్నాను, నేను నా చేత్తో చేసుకున్నావు, నువ్వు తాగితే మంచిది కాదు, నువ్వు సినిమాలు చూస్తే నీ కళ్ళు వల్ల నీ దేహానికి రోగం వచ్చేస్తుంది, అందుకు నువ్వు చూడకూడదని ఇక్కడ రాసి పెట్టాను నేను. అందుకు చూడకూడదని ఇక్కడ రాసి పెట్టాను. అమ్మ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి, నువ్వు చూస్తే నీకు రోగం వస్తుందని ఇక్కడ నేను రాసి పెట్టాను. ఇలాగ జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారు తాను భద్రం చేసుకున్నాడు దానియేలు, తాను భద్రం చేసుకున్నాడు మొర్దెకై. ఏంటండి, దండం పెట్టకూడదు, ఒక అన్యుడికి దండం పెట్టకూడదు, పెట్టలేదనే కదా మరణశిక్ష విధించాడు. అని దేవుడు తప్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన కుమారుడు మొర్దెకై, నా కుమారుని నువ్వే మాత్రం సహించి ఆఖరికి మరణానికి అప్పగించాడు. మొత్తం కుటుంబం అంతా కూడా ఉరిశిక్ష పొందుకుంది. నీతిమంతుడైనటువంటి మొర్దెకై రాజ్య పరిపాలన చేయడానికి అవకాశం దొరికింది. బైబిల్ మాటలు విని జీవించడం నేర్చుకోవాలి, జీవించడం నేర్చుకోవాలి. ప్రార్థన, వాక్యము, విశ్వాసం, ఏంటండి శోధనలో నిలబడడం ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో పరలోకమందు స్వాస్థ్యం మీ కొరకు ఉన్నది. కాబట్టి కాని పనులు చేయకూడదు. ఇచ్చేటప్పుడైనా పుచ్చుకున్నప్పుడైనా, ఏంటండి ఇచ్చేటప్పుడైనా. ఒక ఆమె ఏం చేసిందంటే ఎప్పటి నుంచో చింతపండు ఉంచిందట, పాస్టర్ గారు వస్తే ఇద్దామని. అది తీసి పొట్లం కట్టింది, అక్కడ పెట్టేసరికి దాన్ని నిండా పురుగులు పట్టుకోలేకపోయాను. ఇంకా మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన, చింతపండు పుచ్చుకోలేదు. కానీ ఇటువంటి దౌర్భాగ్యులు ఉంటారు. పోయినాయి, పాడైపోయినాయి అన్నీ కూడా పాస్టర్ గారికి. జాగ్రత్త, శిక్ష నుంచి తప్పించుకోలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిమ్మన్నారు నిన్ను? ఎవరు మిమ్మల్ని ఇవ్వమన్నారు? ఇవ్వకపోతే ఏమైనా తక్కువైపోద్దా? నువ్వు కుళ్ళిపోయింది నువ్వు ఇస్తావా? ఇది మంచిదేనా? ఇవన్నీ విషయాలు జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మీరు చూసుకోండి. శోధనలో నిలబడి ఉండడం నేర్చుకోండి. ఏంటండి, ఉన్నది లేనట్లుగా, లేనిది చూసుకుందామా? యాకోబు పత్రిక 4 ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ఆయన చేస్తాడు. మీకు జరిగిందండి, మీకు జరిగిందా అని అనుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు అనేక సార్లు జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ లేదు, నాకు కావాలి. రేపు తెల్లవారే 300 రూపాయలు కావాలి. ఆ రాత్రి అంతా పడుకోనివ్వలేదు ఒక ఆవిడని, తెలుసండి. రాత్రి అంతా పడుకోనివ్వలేదు. ఆమె తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఎవరికి తెలుసు? నేనైతే ఎవరిని అడిగేదాన్ని కాదు. ఎవరికి తెలుసు నీ సంగతి? దేవుడికి తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పెసనార్లు మీకు తెచ్చిస్తారు. పెసనార్లు మంచిది, ఏంటండి మంచిది, పిసనార్లు తీసుకొచ్చి మీకు ఇస్తారు. అటువంటి కార్యాలు మీ జీవితాల్లో చూడాలంటే పాపం చేయకూడదు, తప్పుడు మాట్లాడకూడదు, దేవుని కొరకు నిలబడాలి. నా దేవుడు చంపేస్తే చంపిని, బ్రతికిస్తే బ్రతికిని, ఏంటంటే అందరి చేతిలో పడి చచ్చే కన్నా నీ చేతిలో పడి చస్తే మంచిది. నేనైతే అలాగే అనుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ చేతిలో పడి చచ్చిపోతే నీ దగ్గర ఉంటాను నేను.
ఇది నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి మనం అనకూడదు. ఇది ఎందుకు జరిగింది, ఇది ఎలాగెందుకు జరిగింది అని అనకూడదు. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. భూమి మీద నరుని కాలము యుద్ధ కాలం అట. యోబు గ్రంథంలో ఉంటుంది, నరుని కాలము యుద్ధ కాలము. పసిపిల్లడు పుట్టిన దగ్గర నుంచి పెరిగిందా సచ్చిందాకా యుద్ధాలు చేయవలసిందే. ఏదో ఒక విషయాల్లో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయితే నువ్వు దేవుని కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. యేసేపు గురించి మనకు తెలుసు, పొతీఫర్ భార్య ఏం చేసిందో అది కూడా తెలుసు. అయితే యేసేపు ఏం చేశాడు, ఓర్చుకున్నాడు, శోధనలో నిలబడ్డాడు. పొతీఫరు భార్య ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇష్టపడలేదు కాబట్టి జైలుకి వెళ్ళవలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను నిర్దోషిని, నేను మంచిదాన్ని అంటే ఈ లోకం ఎవరు నమ్మరు. ఏంటండి, ఒకవేళ ఏదో తప్పు నీ మీద పెట్టారనుకోండి, దానికి శిక్ష తప్పకుండా ఉంటుంది. అంటే నువ్వు చేయలేదు కానీ నీకు శిక్ష తప్పకుండా ఉంటుంది. చెయ్యలేని దాని కొరకు నన్ను ఎందుకు అంటున్నారంటే వాళ్ళ స్వభావం అంటారు వాళ్ళు. నువ్వు చెయ్యలేదు కాబట్టి దేవుడు చూసుకుంటాడు నిన్ను. అలాంటి ఉద్దేశం కలిగి యేసేపు ఉన్నాడు కాబట్టి యేసేపు 2 సంవత్సరాలు కూడా జైల్లో ఏడుస్తూ ఉన్నాడు. ఏంటంటే తన తప్పు చేయలేదు కాబట్టి, ఆ శోధనలో నిలబడ్డాడు కాబట్టి రాజ్యం ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీతిగా ఉండాలి, నీకేమీ లేకపోని. దేవుడు చెప్తున్నాడండి, మీరెవరు నేనెవరో చూసుకుందాం. 103 కీర్తనలో 113 దేవుడే చెప్తున్నాడు. 113 కీర్తనలు 5వ వచనం, ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశమును వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలు పైకెత్తువాడు. చూసారా, ఎవరండి ఈ లోకంలో? చాలామంది ఉంటారు, అయ్యో పలానప్పుడు పలానాలా ఉండేవారు, ఇప్పుడు చూస్తే వాళ్ళని పట్టుకోలేమండి. అలాంటి మనుషులు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నీకు ఎంత డబ్బున్నా సరే దేవుని విషయాలు తల దించుకొని ఉండవలసిందే. ఎప్పుడైతే నువ్వు తల దించుకుంటావో, సత్యం గురించి చెప్తావో, ఆ దేవుడు నీ మాటలకు ముద్ర వేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మని సంచికరువు నీలో ఉంచాడు స్వాస్యముగా. నీకు ఒక స్వాస్యాన్ని ఇచ్చాడు ఈ లోకంలో. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ హృదయానికి సంచికరువు, నీ స్వాస్యంగా దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు తల దించుకోవాల్సింది దేని గురించి? వారు అపహసిస్తుంటే, వారు కొడుతుంటే, వారు నిందిస్తుంటే నిలబడ్డం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళకే ఆ బాధ అది తెలుస్తుంది. నిలబడవలసిందే. నా దేవుడు గొప్పడు. ఏంటండి, నా దేవుడు సహించాడు, నేను పాపిని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం చేసుకుని నిలబడతావో, ఏంటండి, యేసేపులాగా రాజ్యం నీకు అనుగ్రహించబడుతుంది. ఎస్తేర్లాగా నీకు రాజ్యం అనుభవిస్తావు నువ్వు. ఏంటండి, మొర్దెకైలాగా ప్రధానమంత్రిగా అయ్యాడు వాళ్ళు. దానియేలు ఎక్కడి నుంచి వచ్చాడు? బబులోను దేశంలో చెరసాల బందీలుగా తీసుకొచ్చారు వాళ్ళు. పట్టుకొచ్చిన బందీలకి ఏం దొరికింది? పరాయి దేశంలో, బబులోను దేశంలో ఏమి దొరికింది? మూడవ రాజుగా, 3వ సంస్థానంలో 3వ అధిపతిగా, అక్కడున్న అధికారులందరి మీద 3వ అధిపతిగా దానియేలు ఉంచాడట. అక్కడ కూడా లెక్కల్లో కూడా తప్పు చేయలేదట దానియేలు. దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ చూశాడండి? బబులోను దేశంలో నేర్చుకున్న విద్య ఇక్కడికి వచ్చి ఏం చేశారు? నీతిని నేర్చుకొని తన జీవితంలో తల్లిదండ్రులు చెప్పిన మాటలు, బోధకులు చెప్పిన మాటలు, ఆ యొక్క జీవగ్రంథంలో మాటలు వారు హృదయంలో చిన్నప్పుడే ఉండిపోయి ఏం చేశారు? మనం ఇది చెయ్యకూడదు, ఇది మనం చెయ్యాలి అని తీర్మానం చేసుకున్న దానియేలు ఇతరులకు ఉపకారిగా ఉన్నాడు. దానియేలే కానీ ఆ దర్శనం గురించి చెప్పకపోతే ఆ రాత్రి చచ్చిపోతారు వాళ్ళందరూ. రేపు అప్పుడు బ్రతిమలాడతాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బ్రతిమలాడి తీసుకుని వెళ్ళమంటే తీసుకెళ్తాడు. మాకు 3 దినాలు మీరు ఇవ్వండి అంటే ఇస్తారు. ఆ తర్వాత ఇలాగ జరిగిందని చెప్తారు. అప్పుడు దానియేలు కిందకు దిగి వస్తాడు బబులోను రాజు. నెబుకద్నెజరు అక్కడ ఎవరో మరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఏం చెప్పారు? చెయ్యకూడదు. చాలామంది ఏం చెప్తారు? తీసుకున్నట్టు పారేసామండి. ఎందుకు తీసుకున్నాం?
ఎందుకు తీసుకున్నావు? ఎవరు తీసుకోమని చెప్పారు? నీ దేవుడు తీసుకోమన్నాడా? దేవుని వాక్యం చెప్పిందా తీసుకోమని? నాకొద్దు, మేము దేవుని బిడ్డలమి, మేము ఇది తినకూడదు, మర్యాదగా నెమ్మదిగా చెప్పి పంపించుకోవాలి. ఏంటండి, మరి దసరాలు వస్తే, చవితులు వస్తే డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. దేవుడికి ఇష్టం లేని పనులన్నీ చేస్తారు. ఏంటండి, వద్దంటే అదే చేస్తారు. మాకు అదే ఇష్టం అని కౌగిలించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. దీని అంతటికీ శిక్ష తప్పించుకోలేరు. పరాయి దేశంలో ఉండి కూడా వీళ్ళు నీ బొమ్మకు మొక్కం అన్నారు. బొమ్మల దగ్గరికే పరిగెడతారు చాలామంది. నీ బొమ్మకు మొక్కం అని దానియేలు చెప్తే ఆ దానియేలు చెప్పిన మాట నీ బుర్రలో లేదా? నీ బుర్రలో లేదా? నీ హృదయంలో లేదా ఆ దానియేలు చెప్పిన మాట? ఎందుకు పరిగెడుతున్నారు ఇంకా మళ్ళీ? ఈ విషయాలన్నీ కూడా గమనించుకోండి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. ఏంటండి, ఇంతకుముందు బస్సులో వెళ్ళినా ఎక్కడ కనపడితే అక్కడ 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 దండాలే కనబడతాడు. చూడండి, చర్చీలు ఎన్ని ఉన్నాయో లెక్కెట్టుకుంటాను. కావలసి అడగండి మాతో వచ్చిన వాళ్ళని, ఎన్ని చర్చీలు ఉన్నాయో లెక్క పెట్టిన. ఈ ఊర్లో ఈ చర్చి ఉంది, ఆ ఊర్లో చర్చి ఉంది, ఆ ఊర్లో చర్చి ఉంది, లెక్క పెడతాను. ఇప్పుడు తేడా రావాలి. ఎవరు చూస్తారో అక్కడికి వెళ్ళి నువ్వు దండం పెట్టినా ఎవరు చూడరు, కానీ నీకు దేవుడి నుంచి వస్తుంది శిక్ష. ఏ మనుషులు నిన్నేమో అనలేరు. దేవుడి నుంచి వచ్చింది నువ్వు తప్పించుకోలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఈనాడు మమ్మల్ని పోషిస్తున్నాడు. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. మేము తినే తిండి, కట్టుకునే బట్ట ప్రతిదీ ఆయన ఇస్తున్నాడు. మాట్లాడి మరి నాకు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంతటి దాన్నండి ఆయన నా పక్కన కూర్చోవడానికి? నేను ఏమాత్రపు దాన్ని? గాలి వేస్తే ఎగిరిపోయే నా జీవితం నా పక్కన కూర్చొని నాతో మాట్లాడడానికి నేను ఏమాత్రపు దాన్ని? ఒక్కసారి గ్రహించుకోవాలి మన స్థితి ఏంటి, మన స్థితి ఏంటి. ఇక్కడ పెంట కుప్పల మీద నుంచి పైకి తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు. శోధనలో నిలబడ్డం నేర్చుకోవాలి. శోధన సహించేవాడు ధన్యుడు. ఎట్టి పరిస్థితుల్లో పడిపోవడానికి వీల్లేదు. నేను ఎప్పుడైతే యేసుప్రభు దేవుడని తెలుసుకున్నానో, ఏంటండి, డబ్బులు భోజనానికి ఉండే కాదు, కొంచెం 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 అలా పంచిపెట్టేదాన్ని. 3 పూటలు నేను తినేదాన్ని కాదు. ఏమి తీర్మానం చేసుకున్నాను? 3 పూటలు కడుపు నిండా అన్నం ఉండాలి, ప్రతి మనిషికి ఉండాలి. నన్ను చూస్తుండగా బాగు చేసిన దేవుడికి నేను ఈ సమయంలో చనిపోతే ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోతాను. నా పిల్లలు చనిపోతే ఒక్కొక్కరిని చనిపోతే పాతి పెట్టేస్తాను. తిండి లేకపోయినా పర్వాలేదు, నేనైతే డబ్బులు నేను అడగను అని తీర్మానం చేసుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నా తీర్మానం ఎవరికి చెప్పలేదు, దేవుడికి తెలుసు. నేను బ్రతుకున్నాను, వాళ్ళు బ్రతుకున్నారు. ఏచండి, నెలకు 1 పూట తింటే ఎవరైనా బ్రతుకుతారా? ఒకవేళ జాంకాయలు తిన్నాను కడుపు నిండింది, పనస్తోనలు తిన్నాను కడుపు నిండింది, మామిడికాయలు తిన్నాను కడుపు నిండింది, రోజు అవి తింటే కడుపులో నొప్పులు రావా? నెల రోజులు తింటే సంవత్సరం 6 నెలలు ఆ కాలంలో ఏవి దొరికితే అవి నేను తినేదాన్ని. సంవత్సరంన్నర. మహాదేవుడు అండి ఆయన, ఎంత ప్రేమిస్తున్నాడు. మామిడికాయ 2 రోజులు తిన్నారండి చాలా, మోషన్సే. నాకేమీ జరగలేదు. దేవుని కృప, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన తీర్మానాలు ఎలాగున్నాయి దేవుడితో? మమ్మల్ని తీసుకో అని ఏడ్చేదాన్ని. చనిపోలేదు, వాళ్ళు చనిపోలేదు, నేను బ్రతికి ఉన్నాం. దేవుడు ఏదో చేస్తాడు, తీర్పు అనేది ఉంది. జాగ్రత్తగా బ్రతకాలి. ఎవరైనా సరే, నా బిడ్డలవని మీరవని ఎవరైతావని బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారంగా వింటేనే ఆయనకు పిల్లలు, లేకపోతే కాదు. జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలుగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మధ్యలో పాపం వస్తుంది. మద్యపానం, తాగుడు, వ్యభిచారం, దొంగతనం, హత్య, నాశనం, సినిమాలు, సిగరెట్లు. ఇది వద్దు, నీ దేహానికి పడదు, నువ్వు చచ్చిపోతావు బాబు, నువ్వు ఇది మానేయి, ఈ పాపం మానేయి, నన్ను నమ్ముకో, నీకు జీవాన్ని పోస్తాను అని చెప్పిన మాట కరెక్టా? నువ్వు చస్తావని సాతానుడు చెప్పిన మాటలు కరెక్టా? ఎవరి మాట వినాలి మీరు? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అప్పుడు మీరు బ్రతుకుతారు. నిత్య జీవాన్ని మీకు దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
మీ ప్రార్థన ఆలకిస్తాడు. శోధనలో నిలబడడం నేర్చుకోవాలి. ఒక్కగానొక కుమారుడైన అబ్రహాం కుమారుని ఇచ్చేయమంటే దేవుడు ఇచ్చేశాడు. శోధించబడ్డాడట అక్కడ, దేవుడే శోధించాడు అక్కడ. మోరియా పర్వతం మీదకి వెళ్ళి నీకు ఒక్కగానొక కుమారుని బలిచ్చేయమంటే దేవుడు తీసుకున్నాడా? అతని హృదయాన్ని చూస్తున్నాడు. నా కోసం ఎంత ప్రేమ చూపిస్తాడో అబ్రహాము. అతని హృదయాన్ని తెలుసుకోవడానికి ఇదంతా దేవుడు చేశాడు. సరిగ్గా కత్తి ఎత్తి చంపేద్దాం అనుభవేసరికి ఆగు అబ్రహామా, చూసారా, నువ్వు ఒక్కగానొక కొడుకుని నాకు ఇవ్వడానికి వెనుక తీయలేదు కాబట్టి భూమి మీద ఇసుకరేణువులాగా నీకు సంతానాన్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రాలకు నీకు ఇస్తాను, నీకు ఎంత దూరం నడుస్తావో అంత ఆస్తి నీకు ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుని చెప్పిన మాట ఈ రోజు వరకు మన జీవితాల్లో కూడా ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తెగించి ఆయన మాట వినడం నేర్చుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడో వినడం నేర్చుకుని ఆ మాట చేయాలి, తప్పకుండా చేయాలి. అది విశ్వాసం. ఆయన కుమార్తెలు అవుతాం. కాబట్టి శోధనలో మరలా ఒకసారి చదువుకుందాం మాట. ఇందాక ఏం చదువుకున్నాం? ఫస్ట్ మాట పేతురు రాసిన పత్రిక 5వ వచనం చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుటకు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సుర్రమును అగ్నికి పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలు దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత మంచి వాగ్దానం. శోధనలో నిలబడమని చెప్తున్నాడు. విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. కాబట్టి విశ్వాసం, శోధనలో నిలబడ్డం. నానా విధములైన శోధన. బాగా ప్రార్థన చేసుకున్నావా దగ్గర నిలబడతాడండి. ప్రార్థన చేసుకున్నావా, సంతోషం ఉందా నీ హృదయం నిండా, నవ్వుకొని వచ్చేస్తున్నావా ప్రార్థన చేసుకొని, ఎదురుగుంటా శోధన. ఇదేంటి ప్రార్థన ఎంత చేసుకున్నాను, ఇదేంటి ఏంటి నీకేమనిపించాలి? అప్పుడు నేను దేవునితో సహవాసం చేసి వచ్చాను, ఇక్కడ ఈ శోధన నిలబడ్డది ఏంటి? ఇది సాతానుడు చేస్తుంది. ఏం చేస్తావో చేసుకో, దేవా నీ స్తోత్రాలను ఎప్పుడు అన్నావో తిరిగి పారిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు నేను ప్రార్థన చేస్తే ఎందుకు ఎలాగైంది, ప్రార్థన చేస్తే ఎందుకు ఎలాగైంది అవుతుంది. నువ్వెవరు బిడ్డవి? దేవుని బిడ్డవి. అటు వెళ్ళిపోతున్నావు ఎలా నువ్వు కూడా చేయడానికి ఏం చేస్తాడు? ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, బుర్ర కొట్టుకుంటావు. నేను తప్పు చేయలేదు, తప్పు చెయ్యవు, నువ్వు చెయ్యి అక్కర్లేదు. నీ మీదే బోల్డ్ తప్పులు మోపుతాడు. ఏంటండి 1,00,000 1,00,000 నీ మీద మోపుతాడు. నువ్వు చేసావా, చేయలేదు. నీ ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. అయితే ఊరుకో, నిలబడు. ఇది నేర్చేసుకోవాలి మన జీవితాల్లో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. వాక్యం మీ హృదయంలో ఉంచుకోండి. దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా చూసుకోండి. దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. మహాపరిశుద్ధాని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. సత్యవంతుడు, నీతిమంతుడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పిన దేవుడు, దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చూస్తున్న దేవుడు తండ్రి నీకు వందనాలు. దేవా సహించి ఓర్చుకొని నిలబడడానికి మాకు శక్తినివ్వు నాయన. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నీకు వందనాలు నాయన. సహాయం చేయండి. ఒక్క మాట మా నుంచి రాకుండా సహాయం చేయండి.
నీ మాట తప్ప వేరే మాట రాకుండా సహాయం చేయండి. తీర్మానం దయచేయండి, తీర్మానం దయచేయండి. తీర్మానం చేసుకోండి, మీరు తీర్మానం చేసుకోండి. నా మాట ప్రభా ఎగస్ట్రా నేను రానివ్వను తండ్రి, శోధనలో నిలబడతాను అనుకున్నటువంటి వాళ్ళు తీర్మానం చేసుకొని మీ చేతులు ఎత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ చేతులు ఎత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. దానియేలులాగా, మొర్దెకైలాగా ప్రభా, యేసేపులాగా ప్రభా బిడ్డలు నిలబడడానికి సహాయం చేయండి. నీ శక్తి మాకు కావాలి, దయచేయండి. మీ శక్తి కావాలి మాకు, దయచేయండి. హల్లెలూయా నీకు వందనాలు. గ్లోరీ నాయన. ఆరాశ్యందాల రకారందరా సహాయం చేయండి. జీవాధిపతి నీకు వందనాలు. మీ శక్తి కావాలి మాకు, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ శక్తి కడవర కాలంలో మాకు కావాలి, దయచేయండి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేటట్టు సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితం దయచేయండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితం